శ్రీ సత్యనారాయణ వ్రతకథా ప్రథమోధ్యాయ. పూర్వం ఒకప్పుడు సౌనకాది మహామునులు కొందరు నైమిసారణ్యమును కూడియున్నవారై సూతమును చూచి ఇట్లడిగిరి. ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలములు సిద్ధించును, అట్టి దానిని తెలుపుమని మహామునులు సూతుల వారిని కోరిరి. అందులోకి సూతముని, ఓ మునులారా, పూర్వం ఒకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువును ఇదే విధంగా కోరగా శ్రీహరి ఆనతిచ్చిన విషయమును మీకు తెలిపెదను, శ్రద్ధగా వినుడు అని ఇలా చెప్పడం ప్రారంభించెను. పూర్వం ఒకప్పుడు నారద మహాముని సకల లోకములు తిరుగుచు మార్గమున భూలోకమునకు వచ్చెను. నారద మహాముని భూలోకమున మానవులు పడుతున్న కష్టములను చూచి వీరికి కష్టములు ఎట్లు తొలగును అని ఆలోచించుచు విష్ణులోకమునకు వెళ్ళెను. నారద మహాముని విష్ణులోకంలో చతుర్భుజుడును, తెల్లన శరీరఛాయ గలవాడును, శంఖము చక్రము గద పద్మము మొదలగు అలంకారము గలవాడగు శ్రీహరిని చూచి ప్రార్థించెను. మనస్సుతో ఊహించుటకు కానీ వాక్కుతో వివరించి చెప్పుటకు కానీ శక్యము కానీ అతీతమను రూపము గలవాడా, ఆది మధ్యాంతరహిత నిర్గుణవయ్యు సుగుణాత్ముడైనటువంటియు ఆది పురుషుడైనటువంటియు భక్తుల బాధలు తొలగించినట్టి శ్రీమన్నారాయణ, నీకు భక్తితో నమస్కరించుచున్నాను. శ్రీహరి ఆ స్తోత్రమును విని నారద మహామునితో ఇట్లనెను. ఓ నారద మహాముని, నీ వచ్చిన కారణమేమి? నీ కోరిక తీర్చెదను, చెప్పుము అనేను. అందులకు నారదుడు శ్రీ మహావిష్ణువు చూచి, జగద్రక్షక, భూలోకమున మానవులు నానాయోనులను ముట్టుచు నానావిధ కష్టములు అనుభవించుచున్నారు. వారలకు ఆ కష్టం ఎట్లా తొలగును? అందుకు ఏదైనా ఉపాయము తెలిపి అనుగ్రహింపవే అని ప్రార్థించెను. అందులకు శ్రీహరి ఇలా చెప్పడం ప్రారంభించెను. నారద మహాముని, నీవు లోకహితార్థమై చక్కని విషయమని అడిగితివి. అందులోకి ఒక వ్రతము కలదు, అది సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సకలైశ్వర్యములు పొందిన వారై పరమమున మోక్షమును పొందుదురు. అది విని నారదుడు ఇలా అడుగుచున్నాడు. ఓ దామోదర, ఆ వ్రతము ఆచరించుట వలన ఏమి ఫలితము కలుగును? ఆ వ్రతము ఇటులా ఆచరించవలెను. దానిని ఇదివరలో ఎవరు ఆచరించిరి అది ఎంతయో సవిస్తరముగా ఎరింగొప్పమని కోరిను. అందులకు శ్రీహరి ఇటుల చెప్పదొడగెను. సత్యనారాయణ వ్రతము సకల దుఃఖములను నివారణ చేయును, సకల ఐశ్వర్యములు కలుగచేయును, సంతానమును కలుగును, సర్వత్రా జయప్రదముగానుడును. ఈ వ్రతము వైశాఖ మాసమందు కానీ మాఘమాసమందు కానీ కార్తీక మాసమును కానీ ఒక శుభదినమున ఆచరించవలెను. కష్టములు సంభవించినప్పుడును దరిద్రముతో బాధపడుచున్నప్పుడును ఈ వ్రతము చేయటం మంచిది. ఏదైనా వివాదము కలిగినప్పుడు ఈ వ్రతము ఆచరించినచో అట్టి వివాదమున తప్పక జయము కలుగును. నారద మహాముని, ఈ వ్రతమును శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చును, లేదా సంవత్సరం కొకమారైనను చేయవచ్చును. ఎవరి శక్తానుసారం వారు చేయవచ్చును. సత్యనారాయణ వ్రతము పౌర్ణమి తిథి అందు కానీ ఏకాదశి నాడు కానీ రవి సంకటం దినమును కానీ చేయవలేను. సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యములు నెరవేర్చుకొని స్నాన సంధ్యానుష్ఠానములు యథాప్రకారము నిర్వర్తించుకొని శుచయ్యై నిశ్చల భక్తితో దేవాదిదేవ శ్రీ సత్యనారాయణ ప్రభు, నీ అనుగ్రహము పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించుచున్నాను అని తన మనస్సున స్వామిని ధ్యానము చేసుకుని నమస్కారము చేయవలేను. ఆ విధముగా సంకల్పము చేసి మధ్యాహ్న కాలమును కూడా కర్మానుష్ఠానములు నెరవేర్చుకొని సాయంకాలం మరలా స్నానము చేసి రాత్రి ప్రారంభ కాలమున ఈ వ్రతమును ఆచరించవలేను. పూజా స్థలమును గోమయముతో అలికి శుద్ధి చేసి వరిపిండి మొదలగు 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రములు పరిచి దానిపై బియ్యము పోసి దానిపై కలశమును ఉంచవలేను. కలశమును వెండితో కానీ రాగితో కానీ తుదకు ఇత్తడి లేక మట్టితో కానీ చేయవలేను. లోభత్వము చేయరాదు. యథాశక్తి అన్నియూ ఆచరించవలేను. ఆ కలశము మీద మరలా కొత్త వస్త్రము పరచవలేను. నూతన వస్త్రముల మీద సత్యనారాయణ ప్రతిమ ఉంచవలేను. ఆ ప్రతిమ ఒక కర్షము బంగారముతో కానీ అర్ధకర్షము బంగారముతో కానీ లేదా తుదకు పావకర్షము బంగారముతో అయినను చేయించి పంచామృతములతో అభిషేకము కావించి మంటపముగా ఉంచవలేను. ముందు విఘ్నేశ్వరుని పూజ చేయవలేను. తర్వాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుని, పార్వతిని, సూర్యుడు మొదలగు నవగ్రహములను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, అధిదేవతాపత్య దేవతలో సహా పూజించవలేను.
మొదట కలశమున వరుణ దేవుని పూజ చేయవలేను. విఘ్నేశ్వరుడు మొదలగు 5 దేవతలను కలశమునకు ఉత్తరమున మంత్రములతో ఉదక సమాప్తిగా ప్రతిష్ఠించి పూజ చేయవలేను. తర్వాత అష్టదిక్పాలకులను తూర్పు మొదలగు 8 దిక్కులను ప్రతిష్ఠించి పూజ చేయవలేను. పిదప సత్యనారాయణ స్వామిని కలశము మీద పూజ చేయవలేను. 4 వర్ణముల వారును స్త్రీలను పురుషులను కూడా ఈ వ్రతం ఆచరించవలేను. బ్రాహ్మణులు కాని వారు పౌరాణికముగానే వ్రతం ఆచరించవలేను. తుదకు ఏ దినమైనను సాయంకాలం ఈ వ్రతం ఆచరించవలేను. వ్రతమును చేయువారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని వచ్చి చేయవలేను. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అది లేనిచో మియ్యము నూక, చక్కెర లేనిచో బెల్లం అన్నీయు సమానముగా అనగా సేరుంబావు చొప్పున చేర్చి ప్రసాదము తయారు చేసి స్వామికి నివేదన చేయవలేను. ఆ విధముగా నైవేద్యము జరిగించిన పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలిచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రాదులతోడను బ్రాహ్మణులతోడను కలిపి భోజనము చేయవలేను. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాధికములు జరిగించవలెను. ఇది భూలోకమున కలియుగమునందు కామితార్థములను పడేటకు మిక్కిలి సులభమైన మార్గము.